ఎస్ఎల్బీసీ ప్రమాదంపై రాజకీయాలు తగదన్నారు సీఎం రేవంత్ రెడ్డి. మంత్రులతో కలిసి టన్నెల్లో రెస్క్యూ ఆపరేషన్స్ ను స్వయంగా పరిశీలించారాయన. 11 సంస్థలు సహాయక చర్యలను ముమ్మరంగా చేస్తున్నారు. గల్లంతైన వారి ఆచూకీపై నిపుణులు కూడా ఇంకా అంచనాకు రాలేదన్నారు. రెస్క్యూ ఆపరేషన్ కొలిక్కి రావడానికి మరో 2 రోజులు పట్టొచ్చన్నారు సీఎం. రెస్క్యూ టీం భద్రతపై కూడా చాలా కేర్ తీసుకుంటున్నామన్నారు. అవసరమైతే రోబో టెక్నాలజీ వాడాలని అధికారులకు సూచించారు సీఎం రేవంత్ రెడ్డి. ఊపిరాడని సొరంగంలో యుద్ధ ప్రాతిపదికన రెస్క్యూ ఆపరేషన్స్ కొనసాగుతున్నాయి. ఎన్డీఆర్ఎఫ్, ఎస్డీఆర్ఎఫ్, ఆర్మీ, నేవీ, సింగరేణి సహా 11 సంస్థలు సహాయక చర్యల్లో పాల్గొంటున్నాయి. 8 కీలక పాయింట్లను గుర్తించారు. 8 మంది ఆచూకీని కనుగొనడమే లక్ష్యంగా ప్రమాదకర పరిస్థితుల్లో సొరంగంలో సెర్చ్ ఆపరేషన్ కొనసాగుతోంది. సీఎం రేవంత్ రెడ్డి స్వయంగా రెస్క్యూ ఆపరేషన్ ను పరిశీలించారు. మంత్రులు ఉత్తమ్ కుమార్, జూపల్లి కృష్ణారావు అధికారులతో కలిసి టన్నెల్లోకి వెళ్లారు. సహాయక చర్యలు పరిశీలించాక రెస్క్యూ టీమ్స్ తో రివ్యూ నిర్వహించారు. ఎన్డీఆర్ఎఫ్, ఆర్మీ అధికారులు పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ ద్వారా సీఎం కు పరిస్థితిని వివరించారు. అంతకంతకు పెరుగుతోన్న నీటి ఊట, బురద, టీబీఎం మిషన్ శిథిలాలు రెస్క్యూ ఆపరేషన్స్ కు ప్రతిబంధకంగా మారాయని సీఎం దృష్టికి తీసుకెళ్లారు. టీబీఎం మిషన్ ను కట్ చేయాల్సి ఉందన్నారు. प्लेटफॉर्म को काटने के बाद एक्सकेवेटर ले जा सकते हैं और अब क्योंकि हमको लगता है कि पूरा ड्राई हो गया है सर, अब हम मैनपावर से भी काम करेंगे। 4 बिट्स पे तो हमने काम किया ही है। वो वेस्ट टू ट्रैवल करवाने के लिए कुछ ना कुछ सिस्टम बनाए तो पूरा निकाल के इसमें डाल के ये मशीन से अगर ऑलरेडी कर रहे हैं सर। రెస్క్యూ టీం భద్రత కూడా చాలా ముఖ్యమన్నారు. తమ వంతుగా అన్ని ప్రయత్నాలు చేశామన్నారు. అయితే తక్షణం చేయాల్సిన పనులపై నివేదిక ఇవ్వాలని అధికారులకు సూచించారు సీఎం రేవంత్ రెడ్డి. విభాగాల వారీగా పనులపై యాక్షన్ ప్లాన్ రూపొందించాలన్నారు. ఈ ఘటనను ఓ కేస్ స్టడీగా చూడాలన్నారు. ప్రైవేట్ ఏజెన్సీస్ కూడా ఈ సమస్యను పరిష్కరించడానికి సంపూర్ణంగా ఈరోజు ప్రభుత్వానికి ఈ సమస్యను పరిష్కరించడానికి అండగా నిలబడ్డాయి. అయినా 8 మంది ఈ ప్రమాదంలో గల్లంతైన ఇప్పటి వరకు వాళ్ళ ఆచూకీ తెలియలేదు. వాళ్ళు బ్రతికున్నారా, వాళ్ళు మరణించినరా, లేకపోతే వాళ్ళు ఏ పరిస్థితిలో ఉన్నారో ఇంతవరకు నిపుణుల్లోకి అంచనాకు రాలేదు. మేము చర్చించి సమీక్షలో తేలింది ఏంటంటే ఇంకా 2-3 రోజులు ఈ సమస్య కొలిక్కి రావడానికి పడుతుంది. 2-3 రోజుల తర్వాత మిగతా కార్యక్రమాన్ని చెప్పగలమనేది మా దృష్టికి తీసుకొచ్చింది. కన్వేయర్ బెల్ట్ కూడా పాడవడం వల్ల వాళ్ళు అక్కడ తీసిన మట్టి కానీ లేకపోతే ఇతర వాటిని బయటికి పంపించడానికి వెసులుబాటు లేకుండా పోయింది. రేపటిలోగా ఆ కన్వేయర్ బెల్ట్ రిపేర్ చేసి అందులో వెళ్తున్న మట్టిని కానీ వీటన్నిటిని కన్వేయర్ బెల్ట్ ద్వారా బయటకు పంపించగలిగితే కొంత పనులలో వేగం వస్తుంది. ఇదొక విపత్తు. ఇప్పుడు మన అందరం కూడా ఒకతాటి మీద నిలబడి ఈ సమస్యను పరిష్కరించాలి. ప్రధాని మోదీ ఎప్పటికప్పుడు రెస్క్యూ ఆపరేషన్ పై ఆరా తీస్తున్నారని చెప్పారు సీఎం రేవంత్. ప్రధాని చాలా సపోర్ట్ ఇస్తున్నారన్నారు సీఎం రేవంత్ రెడ్డి. 11 ఏజెన్సీలు అన్ని విధాలా శ్రమిస్తున్నాయి. కానీ నీటి ఊట అంతకంతకు పెరుగుతోంది. కూలిన మట్టితో సొరంగం బురదమయమైంది. రాడార్లు, అధునాతన పరికరాలతో ఎస్ఎల్బీసీని జల్లెడ పడుతున్నాయి రెస్క్యూ టీమ్స్. ఓవైపు ఆపరేషన్ అవిశ్రాంతంగా కొనసాగుతోన్నా మరోవైపు రోజురోజుకు ఆశలుడిగిపోతున్నాయి. ఇప్పుడు అందరి చూపు, అందరి హోప్ సహాయ బృందాల సాహసంపైనే.